విష్ణుమూర్తి ఆదిశేషునిపై ఎందుకు పడుకున్నారు అని తెలుసుకోవాలి అంటే ముందుగా మనము ఆదిశేషుని గురించి తెలుసుకోవాలి. ఆదిశేషుడు నాగులకు రాజు మరియు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆది అంటే ప్రారంభంలో ఉండేవాడు, శేషుడు అంటే మిగిలిపోయినవాడు. దీని అర్థం సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టి తర్వాత కూడా మిగిలిపోయేవాడు ఆదిశేషుడు అని అర్థం. ఆదిశేషునికి 1000 తలలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. ఆ తలలన్నీ జ్ఞానం, శక్తి, ధైర్యంను సూచిస్తాయి. ప్రతి తల నుండి ఓం ధ్వని వినబడుతుంది. ఇది ఒక దైవిక శక్తిగా భావించవచ్చు. ఆదిశేషుడు విష్ణుమూర్తికి సేవ చేసే భక్తుడు కాబట్టి విష్ణుమూర్తి విశ్రాంతి పొందే పీఠం అయ్యాడు. రాముడి అవతారంలో జన్మించినప్పుడు లక్ష్మణుడిగా అవతరించాడు. కృష్ణుడి అవతారంలో బలరాముడిగా అవతరించాడు. ఆదిశేషుడు విశ్వాన్ని తన తలలపై మోస్తూ ఎలాంటి అహంకారం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఇది మనకు సహనం, వినయం, భక్తిని నేర్పుతుంది. ఇప్పుడు మన విషయానికి వస్తే విష్ణుమూర్తి ఆదిశేషునిపై ఎందుకు పడుకుంటారు అని తెలుసుకోవాలి అంటే విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషునిపై విశ్రాంతిగా పడుకోవడం సృష్టి మధ్యలో స్థిరత, సమతుల్యతను సూచిస్తుంది. అంటే విశ్వం అశాంతిగా మారుతుంటే కూడా భగవంతుడు శాంతంగా నియంత్రణలో ఉన్నాడు అనే భావన. శేషుడు అంటే కాలం, విష్ణువు అధిపతి. వీరిద్దరి కలయిక వల్ల విష్ణుమూర్తి ఆయనపై పడుకోవడము అంటే కాలం కూడా విష్ణుమూర్తి అధీనంలో ఉంది అని చెప్పవచ్చు. ఆదిశేషుడు భగవంతుడికి సేవ చేసే అందుకు తన ఆత్మ, శరీరంను కూడా విష్ణుమూర్తికి అంకితం చేశాడు. ఆయనపై విష్ణువు పడుకోవడం అంటే భక్తికి భగవంతుడు నివాసం ఇస్తాడు అని భావన. పామును చూస్తే మనందరికీ భయం కలుగుతుంది. కానీ ఆ విష్ణుమూర్తి ఆ నాగరాజైన శేషునిపై విశ్రాంతి తీసుకోవడం అంటే భక్తికి భయం లేదు, ధైర్యం ఉన్న వారికి భగవంతుడు చేరువ అవుతాడు అన్న సందేశం మనకు తెలియాల్సింది ఉంది. కాబట్టి సృష్టితత్వం ఏం చెప్తుంది అంటే శేషుని శరీరం ప్రపంచాన్ని మోయగల శక్తిని అనుభవిస్తుంది. విష్ణువు విశ్రాంతి, సృష్టి నడుస్తున్న దైవం శాంతంగా ఉంది అనే తత్వం. విష్ణుమూర్తి శేషునిపై పడుకోవడం ఒక భౌతిక దృశ్యం కాదు, అది తత్వబోధ. కాలానికి అధిపతి ఆయనే, భక్తుల హృదయంలో నివాసం ఉండేది ఆయనే, భయాన్ని జయించే శాంతాత్మక దేవుడు ఆయనే. ఇందులో ఆధ్యాత్మిక భావం ఏమిటంటే శేషుని తలలు మరియు కొలతలు జనన మరణాల చక్రం. శేషుని శాంత స్వభావం త్యాగం మరియు తత్వం. ఆయన విష్ణువి సేవ, భక్తి, ధర్మ మార్గంను సూచిస్తుంది. ఆదిశేషుడు అంటే ఒక పాము కాదు, అది ఒక అనంత భక్తి, బలమైన సేవాభావం, కాలాన్ని మించిపోయిన తత్వం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.